గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో నవోదయ కోచింగ్లో భాగంగా ఫ్రీ కోచింగ్లో భాగంగా లాస్ట్ లెసన్ అనమాట. నవోదయకి లాస్ట్ కాదు, దీని తర్వాత ఇంకొక లెసన్ ఉంది, యాంగిల్స్. ఓకే, యాంగిల్స్ అనే లెసన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం అండి. తర్వాత వచ్చేసరికి అంటే దీని తర్వాత ఏంటి అంటే ఇంకొక లెసన్ ఉంది, అదేంటి అంటే డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకే, లేదా డేటా అనాలిసిస్, అదొక లెసన్ ఉంటుంది. మన ఛానల్లో అన్ని లెసన్స్ కూడా వీడియో చేసి పెట్టడం జరిగింది విత్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్తో సహా. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి నవోదయ సైనిక్ మ్యాథ్స్ క్లాసెస్ ఉంటాయి, మొత్తం చూడండి. ఓకేనా, ఇప్పుడు మనము యాంగిల్స్ అనే లెసన్ చూద్దాండి. దీని తర్వాత ఇంకొక లెసన్ ఉంటుంది, అది కూడా చెప్పడం జరుగుతుంది. సో యాంగిల్స్ అనే లెసన్ చాలా చిన్న లెసను, 1 మార్క్ వస్తుంది. ఓకేనా, నవోదయకి వచ్చేసరికి 1 మార్క్ వస్తుంది. ఒకవేళ మన లక్ ఏదన్నా బాగుందంటే కనుక 2 మార్క్స్ వస్తాయి. హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేది మాత్రం నెంబర్స్ లెసన్లో నుంచే ఒక 4-5 దాకా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకుందాం. 1 మార్క్ అయినా కానీ నవోదయాలు చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు మనము యాంగిల్స్ అనే లెసన్ చూద్దాండి. ముందు బేసిక్స్ చెప్తాను, ఆ తర్వాత నెక్స్ట్ పార్ట్లో వచ్చేసరికి ఏంటి అంటే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, యాంగిల్. వాట్ ఈజ్ యాంగిల్? యాంగిల్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ఫిగర్ ఫార్మ్డ్ బై విత్ 2 కామన్ రేస్. ఓకే, ఇలా చూసుకోండి, ఇది ఒక రే, ఇది ఒక రే. ఈ 2 కామన్ రేస్కి మధ్య ఫామ్ అయిన ఫిగర్నే మనం ఏమంటాము అంటే యాంగిల్ అంటాం. ఏమంటాము? యాంగిల్. సో ఏ ఫిగర్ మేడ్ బై 2 రేస్ విత్ కామన్ వర్టెక్స్, దీన్ని ఏమంటామంటే వర్టెక్స్. ఏ అయితే ఏ, ఓ అయితే ఓ, ఏ పేరు ఇచ్చుకుంటే ఆ పేరు ఇచ్చుకోవచ్చు దీనికి. సో ఇక్కడ ఏంటి అంటే, సో యాంగిల్ అంటే ఏ ఫిగర్ ఫార్మ్డ్ బై 2 కామన్ రేస్. ఏ ఫిగర్ ఫార్మ్డ్ బై 2 కామన్ రేస్, 2 కామన్ రేస్ చేత ఫిగర్ కనుక ఫామ్ అయితే దానిని ఏమంటాము అంటే యాంగిల్ అంటాం. ఓకే, సరే చూద్దాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చూద్దామండి. దానికన్నా ముందు ఏంటి అంటే సెక్సాగెసిమల్ సిస్టమ్ అంటే ఏంటి? సెక్సాగెసిమల్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాండి. సెక్సాగెసిమల్ సిస్టమ్. సెక్సాగెసిమల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ సిస్టమ్ రిలేటెడ్ టు నెంబర్ 60. ఓకే, ఏ సిస్టమ్ రిలేటెడ్ టు నెంబర్ 60 ఈజ్ కాల్డ్ సెక్సాగెసిమల్ సిస్టమ్. ఏమీ అడగడు, ఒకళ్ళు బిట్ అడిగారంటే మనకు పోతుంది. కాబట్టి సెక్సాగెసిమల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ సిస్టమ్ రిలేటెడ్ టు నెంబర్ 60, దానిని ఏమంటామంటే సెక్సాగెసిమల్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చూద్దాండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఓన్లీ నవోదయకి కాదు, మీరు ఇంటర్ కానీ లేదంటే 9th 10th చదివేటప్పుడైనా కానీ ఈ యాంగిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చూద్దాం. ఫస్ట్ టైప్ ఆఫ్ యాంగిల్. టైప్ ఆఫ్ యాంగిల్ తర్వాత వచ్చేసరికి ఏంటంటే డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ తర్వాత ఎగ్జాంపుల్. ఓకే, ఒక్కొక్కటి చూద్దాండి. టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఫస్ట్ ఏంటి అంటే రైట్ యాంగిల్ అంటే ఏంటో చూద్దాం. రైట్ యాంగిల్. an angle exactly 90 degrees. ఓకే, యాంగిల్ కనుక ఎగ్జాక్ట్గా 90 degrees ఉంటే దానిని ఏమంటాము అంటే రైట్ యాంగిల్ అంటాం. an యాంగిల్ ఎగ్జాక్ట్లీ 90 degrees అలాగుంటే దాన్ని ఏమంటాము అంటే రైట్ యాంగిల్ అంటాము. సో డయాగ్రామ్ ఇక్కడ చూద్దాం. ఇలా ఉంటుంది రైట్ యాంగిల్ 90 degrees. ఓకే, తర్వాత వచ్చేసరికి అంటే ఎక్యూట్ యాంగిల్. acute angle.
లెస్ దాన్ 90. ఎగ్జాక్ట్గా 90 ఉంటే రైట్ యాంగిల్. 90 కన్నా తక్కువ ఏమైనా ఉండొచ్చు, అంటే 80, 90 కన్నా తక్కువే కాబట్టి ఎక్యూట్ యాంగిల్. 60, 90 కన్నా తక్కువే ఎక్యూట్ యాంగిల్. 89, 90 కన్నా తక్కువే ఎక్యూట్ యాంగిల్. లేదా 40, 90 కన్నా తక్కువే కాబట్టి ఎక్యూట్ యాంగిల్. ఓకే, సో ఏదైనా యాంగిల్ 90 కన్నా తక్కువ ఉంటే an angle less than 90, an angle less than 90 ఉంటే కనుక దాన్ని ఏమంటాము అంటే ఎక్యూట్ యాంగిల్ అంటాం. సో డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే చూడండి ఒకసారి, ఇంపార్టెంట్. 90 degrees అయితే ఇలా ఉంటుంది, 90 కన్నా తక్కువ కాబట్టి రే అనేది ఇది ఇలా బెండ్ అయింది. ఇది ఒక 70 ఎంత వేసుకుంటే ఇష్టం. 90 కన్నా తక్కువ కాబట్టి అటువైపుకి బెండ్ అయింది రే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే థర్డ్ వన్ అబ్ట్యూస్ యాంగిల్. అబ్ట్యూస్ యాంగిల్. అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటి? an angle greater than 90 degrees. యాంగిల్ అనేది 90 degrees కన్నా ఎక్కువ ఉంటే, యాంగిల్ అనేది 90 degrees కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటాము అంటే అబ్ట్యూస్ యాంగిల్ అంటాం. సో డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే ఒకసారి చూడు, ఇలా స్ట్రైట్గా ఉంటే 90 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఒక 130 వేసుకుంది. చూడండి ఇలాగుంటే 90, ఇక్కడ కూడా ఎలాగుంటే 90. 130 అంటే 90 కన్నా ఎక్కువ కాబట్టి పక్కకు వస్తుంది అనమాట. ఓకే, అది. సో అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటి? 90 కన్నా ఎక్కువ ఉన్నది ప్రతిదీ కూడా అబ్ట్యూస్ యాంగిల్. అంటే లెస్ దాన్ 180 ఉండాలి, గ్రేటర్ దాన్ 90, లెస్ దాన్ 180. చూద్దాండి, 130 అనేది అబ్ట్యూస్ యాంగిలే, 110 అనేది అబ్ట్యూస్ యాంగిలే. ఓకే, 100 అనేది కూడా అబ్ట్యూస్ యాంగిల్. 90 కన్నా ఎక్కువ ఉన్న ప్రతిదీ కూడా ఏమవుతుంది? అబ్ట్యూస్ యాంగిల్ అవుతుంది. కానీ 180 కన్నా తక్కువ ఉండాలన్నమాట. ఓకే, 180 కన్నా తక్కువ ఉండాలి, 90 కన్నా ఎక్కువ ఉండాలి. సో అలాగుంటే దాన్ని ఏమంటాము అంటే అబ్ట్యూస్ యాంగిల్ అంటాం. సారీ, 90 కన్నా ఎక్కువ ఉండాలి, 180 కన్నా తక్కువ ఉండాలి, అలాగుంటే అబ్ట్యూస్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే స్ట్రైట్ లైన్ యాంగిల్. స్ట్రైట్ లైన్ యాంగిల్, లీనియర్ యాంగిల్ లేదా స్ట్రైట్ లైన్ యాంగిల్ ఎంత ఉంటుంది? an angle exactly 180 degrees. ఎగ్జాక్ట్గా 180 degrees ఉంటే దాన్ని ఏమంటాము అంటే స్ట్రైట్ లైన్ యాంగిల్ అంటాం. సో దీనికి డయాగ్రామ్ వచ్చేసరికి చూడండి, ఇది ఇలా ఉంటుంది. ఇది ఒకరే, ఇది ఒకరే. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 180 degrees. ఓకే, స్ట్రైట్ లైన్ యాంగిల్ అంటే 180 degrees. ఓకే, ఫైన్. నెక్స్ట్ చూద్దాండి, రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఎంత ఉంటుందంటే గ్రేటర్ దాన్ 180 లెస్ దాన్ 360. రిఫ్లెక్స్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ 180 లెస్ దాన్ 360. 180 కన్నా ఎక్కువ ఉంటుంది, 360 కన్నా తక్కువ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఫుల్ యాంగిల్, an angle exactly 360 degrees. ఓకేనా, కంప్లీట్గా 360 degrees ఉంటే దాన్ని ఏమంటాము? ఫుల్ యాంగిల్. ఓకే, ఫుల్ యాంగిల్, an angle exactly 360 degrees. 360 degrees ఉంటే దాన్ని ఏమంటాము అంటే ఫుల్ యాంగిల్ అంటాము. అలా కాకుండా 180 కన్నా ఎక్కువ ఉండి లెస్ దాన్ 360 ఉంటే దాన్ని ఏమంటాము అంటే రిఫ్లెక్స్ యాంగిల్. ఏమంటాము? రిఫ్లెక్స్ యాంగిల్. ఇక్కడ ఇది రిఫ్లెక్స్ యాంగిల్, ఇది ఫుల్ యాంగిల్ అనమాట. ఓకే, అది విషయము. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాము. బేసిక్స్ పార్ట్సే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. బేసిక్స్ అంతా అయిపోలేదు. ఈ యాంగిల్స్ అంతా మీరు చదువుకొని బాగా నేర్చుకోవాలి, ఎందుకంటే ప్రాబ్లంకి మధ్యలో అవసరం అవుతాయి. ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నాం టేబుల్, ఈ టేబుల్ మొత్తం బాగా చదువుకోండి. చదువుకున్న తర్వాత నెక్స్ట్ పార్ట్కి వచ్చేసండి. ఓకేనా, అక్కడ కూడా కొన్ని బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, తర్వాత ఫార్ములాస్ కూడా చెప్తాం అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఎవరికైనా కనుక మెటీరియల్, నవోదయ మెటీరియల్ కావాలి అంటే కనుక సో మాకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి, మేము మెటీరియల్ పంపిస్తాము. సో అలాగే ఏంటి అంటే ఈ వీడియో కింద మనకేంటంటే వాట్సాప్ గ్రూప్ అవుతుంది ఫ్రీ నవోదయ కోచింగ్ సంబంధించి. సో ఎవరైనా కావాలి అంటే కనుక దాంట్లో జాయిన్ అవ్వండి. నవోదయ మరియు సైనిక్కి సంబంధించిన
అన్ని అప్డేట్స్ ఆ గ్రూప్లో పెడతాను. థ్యాంక్ యూ.